ఏ శత్రువు అయినా కానీ ఆ యొక్క అమ్మవారిని పూజ చేసుకొని మనం అనుకోనేది సంకల్పించుకొని వెళ్ళి చేస్తామో అమ్మవారి దగ్గర పెట్టినటువంటి ఏ అస్త్రశస్త్రాలైనా కూడా అధిక బలం చేకూరి మనకు విజయ తీరాలకు దారిస్తాయి. కాబట్టి ఆ యొక్క త్రేతాయుగంలో ఆ శమీ చెట్టును అపరాజితాదేవిగా ఆ యొక్క మహాశ్రీరామును పూజించేవాడు. కాబట్టి ఆ అస్త్రాలైనటువంటి ఆ బాణాలను అక్కడ పెట్టేసి తను లంక మీదకి వెళ్ళి యుద్ధం చేసిన తర్వాత గెలుపొందాడు. కాబట్టి అప్పటి నుండి కూడా ఈ శమి యొక్క ప్రస్తావన త్రేతాయుగం నుండే మన యొక్క ఈ కాలం వరకు కూడా విజయదశమి రోజున పూజలు చేసుకుంటున్నాం. అదేవిధంగా ఆ యొక్క పాండవులైతే ఎవరైతే ఉన్నారో 5 అన్నదమ్ములు కూడా వారి యొక్క ధనాన్ని బంగారం ఇవన్నీ రాజ్యపాలన ఉన్నప్పుడు కౌరవులు వారిని పాచికల ద్వారా మోసం చేసి తీసుకున్నారు. కాబట్టి ఆ యొక్క వాటిని ఏ విధంగా మరలా దక్కించుకోవాలని చెప్పేసి వారికి అప్పుడు ఆ అపరాధం వల్ల ఏం జరిగిందంటేను వారిని 12 సంవత్సరాలు కూడా అరణ్యవాసానికి పంపించేశారు. కాబట్టి ఆ అరణ్యవాసంలో వెళ్ళేటప్పుడు వారి దగ్గర ఒక అదనేది ఉండేది. ఏమిటంటే వారు అస్త్రశస్త్రాలు వాడకుండా అరణ్య జీవితాన్ని సాధారణ మానవులుగా గడపాలని చెప్పేసి వారికి అది చెప్తేను ఏ విధంగా ఏమి చేయాలని ఆలోచిస్తున్న సమయం లోపల ఒక మహావిష్ణువు శ్రీకృష్ణ అవతారంలో ఈ శమీ చెట్టు ప్రస్తావన గురించి వాళ్ళు చెప్తాడన్నట్టు. ఈ యొక్క శమీ చెట్టు అపరాజిత దేవి కాబట్టి మీ యొక్క దగ్గర ఉన్నటువంటి గద, కత్తి, అస్త్రశస్త్రాలు, వస్త్రాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా తీసుకెళ్ళి శమీ చెట్టు దగ్గర పెట్టేసి రక్షించమని ప్రార్థన చేసుకొని మరలా మీరు అరణ్యవాసం ముగించుకొని వచ్చిన తర్వాత ఆ యొక్క అస్త్రశస్త్రాల వస్త్రాలు తీసుకొని పూజ చేసుకొని మీరు కౌరవుల మీద మళ్ళీ యుద్ధం చేస్తే తప్పకుండా గెలుపొందుతారని చెప్పేసి చెప్పగా అప్పుడు వారు అలాగే చేసిన తర్వాత మరలా తిరిగి వచ్చి న్యాయబద్ధంగా ఆ యొక్క యుద్ధాన్ని చేసి గెలుపొందినప్పటి నుండి కూడా ఈ శమీ చెట్టు యొక్క పూజన మనం విజయదశమి రోజునే జరుపుకుంటూ వస్తున్నాము. కాబట్టి ఈ విజయదశమి రోజునైతే మనస్సంకల్పంగా అంటే మన మనసులో అనుకొని సంకల్పించుకున్నటువంటి ఏదైనా కోరిక కానీ ఏదైనా ఆలోచన కానీ ఈ యొక్క చెట్టు దగ్గర చెప్పేసి అక్షింతలు పెట్టేసి ఆ యొక్క అమ్మవారి దగ్గర శమీ వృక్ష ఆ పత్రాలున్నాయి కదా, ఆ పత్రాలు తీసుకెళ్ళి ఆ పత్రాలను ఏ విధంగా కొలుచుకుంటామంటే ఇప్పుడు మనం బంగారంగా కొలుచుకుంటాం. దానిని తీసుకొని మన పెద్దవారి దగ్గరికి కాస్త ఆకులుగా విచ్చేసి ఆశీర్వాదం తీసుకొని ఆ యొక్క ఆకులను తీసుకెళ్ళి మన ఇంటిలో పెట్టుకోవడం ద్వారా శత్రుభయ దోషాలు